మన దేశంలో 34 ఏళ్ల తర్వాత ఎడ్యుకేషన్ పాలసీలో భారీ మార్పులు వచ్చాయి. దీన్నే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటారు. ఈ పాలసీ స్టూడెంట్స్ కి స్ట్రెస్ తగ్గించి స్కిల్స్ పెంచేలా ప్లాన్ చేశారు. మొదటి మార్పు స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్. ఇప్పటి వరకు 10+2 సిస్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు 5+3+3+4 స్ట్రక్చర్. అంటే మొదటి 5 సంవత్సరాలు ఫౌండేషన్, తర్వాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ, తర్వాత మిడిల్ స్కూల్, చివరగా హై స్కూల్. ఇక స్టూడెంట్స్ 6వ తరగతి నుంచే స్కిల్ బేస్డ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. ఉదాహరణకి కోడింగ్, వొకేషనల్ ట్రైనింగ్. ఇక లాంగ్వేజ్ పాలసీలో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మార్పులు ఉన్నాయి. యూనివర్సిటీల్లో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, అంటే మీరు ఒకేసారి సైన్స్, ఆర్ట్స్, కామర్స్ కలిపి చదవచ్చు. 4 మేజర్ డిగ్రీల్లో మిడిల్లోనే బ్రేక్ తీసుకోవచ్చు, తర్వాత కొనసాగించవచ్చు. ఇక బోర్డ్ ఎగ్జామ్స్ కఠినంగా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ కొత్త పాలసీ పిల్లల్లో క్రియేటివిటీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచేలా డిజైన్ చేశారు.